ప్రతిరోజు మనం ఒకే విషయాన్ని పరిపరి విధాలుగా తెలుసుకుంటున్నాం. ఒకే విషయాన్ని అనేక కోణాల నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఉన్న విషయం ఒకటే, కొత్తదేమీ లేదు. కానీ ఇంకొక కోణం నుంచి చూసుకోవడం అన్నమాట. ఎలాగైతే క్రికెట్లో బాల్ అనేది ఒకటే, కానీ ఆ బాల్ని రకరకాలుగా వేయచ్చు ఆ బ్యాట్స్మెన్ మీదకి. స్పిన్ వేయచ్చు, స్పేస్ వేయచ్చు, గుగ్లీ వేయచ్చు, షార్ట్ లెంగ్త్ బాల్ వేయచ్చు, గుడ్ లెంగ్త్ బాల్ వేయచ్చు, యార్కర్లు వేయచ్చు, ఫుల్ టాస్లు వేయచ్చు, బౌన్సర్లు వేయచ్చు. బాల్కి తేడా ఉంటుంది. ఒకటే బాల్ వేసేది కూడా ఒకటే బౌలరు, కానీ ప్రతి బాల్కి తేడా ఉంటుంది. అదే ఆట. అలాగే బ్యాటింగ్, క్రికెట్లో బ్యాటింగ్ కూడాను. ఆ బాల్ని బ్యాట్తో కొట్టాలి అంతే, సత్యం అదే. కానీ ఏ విధంగా కొట్టచ్చు? గ్రౌండ్ షాట్ వేయచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, లాఫ్ట్ చేయొచ్చు, సిక్సర్ కొట్టచ్చు, 4 కొట్టచ్చు, లేకపోతే ఊరికే ట్యాప్ చేసి సింగిల్ రన్ తీయచ్చు. రకరకాలుగా ఉంటుంది బ్యాటింగ్. బౌలింగ్ అనేది ఒకటే, బ్యాటింగ్ అనేది ఒకటే, కానీ రకరకాల అందులో కోణాలు. ఆడిన షాట్ ఆడం, వేరే షాట్ ఆడతాం. హెలికాప్టర్ షాట్ అంట. సో అలాగే ఆధ్యాత్మిక సత్యం ఒకటే, కానీ రకరకాల కోణాల్లో మనం చూస్తాం, రకరకాల కోణాల్లో మనం ప్రవచిస్తాం. వినేవాడు రకరకాల కోణాల్లో వింటాడు. విన్నదాన్ని మననం చేసుకునేవాడు రకరకాల విధాలుగా మననం చేసుకుంటాడు. వాటిని అభ్యాసం చేసేవాడు రకరకాలుగా అభ్యాసాలు చేస్తాడు. కనుక ఉన్నది ఒకటే సత్యము. కానీ రకరకాలుగా అర్థం చేసుకుంటాం. ఉన్నది ఒకటే ఒక సబ్జెక్ట్, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. ఉదాహరణ సంగీతం తీసుకుందాము. సంగీతం ఒకటే, కానీ ఎన్ని విధాలుగా పాడచ్చు దాన్ని. పాశ్చాత్య సంగీతం, జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం, రకరకాల సంగీతాలు ఉన్నాయి. రకరకాల రాగాలు ఉన్నాయి, లెక్కలేని రాగాలు, లెక్కలేని తాళాలు, లెక్కలేని గమకాలు, లెక్కలేని శృతులు, లెక్కలేని లయలు. అంతా వెలిసి సంగీతమే. అదేవిధంగా సత్యం అన్నది ఎప్పుడూ ఒకటే ఉంటుంది, కానీ అది లెక్కలేని విధాలుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రతిసారి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విధమైన ఆ లెక్క బయటకు వస్తుంది. మరో విధంగా లెక్కలు కూడతాం. ఒక నూతనత్వాన్ని మనం ఆస్వాదిస్తాం. రోజు సూర్యోదయం చూస్తాం, కానీ
ప్రతిరోజు చూసే సూర్యోదయం నిన్నటి సూర్యోదయం తేడా ఉంటుంది. ఎప్పుడు అనేక పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ చూసేవాడు మారుతుంటాడు, చూడబడేది మారుతూ ఉంటుంది. మన మనో పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఆ పొద్దున ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ సూర్యోదయం యొక్క కాంతులు ఉంటాయి. రాత్రంతా గొడవ పడి నిద్ర లేకుండా పొద్దున్నే ఆ సూర్యోదయం చూసామనుకోండి, ఎలా ఉంటుంది సూర్యోదయం? రాత్రంతా హాయిగా నిద్రపోయి పొద్దున్నే లేచి ఆ సూర్యోదయం చూసిన ఎలా ఉంటుంది? పొద్దున్నే లేచి చీకటి సూర్యోదయం కాకుండానే స్నానం చేసి కూర్చుని ఆ సూర్యోదయం చూసి ఇంకెలా ఉంటుంది? ధ్యానం చేసి సూర్యోదయాన్ని చూస్తే ఎలా ఉంటుంది? రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అంతం లేదు ఈ రకరకాల పరిస్థితులకి, రకరకాల చూపులకి. కానీ ఉన్న సత్యం ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకం సత్, ఉన్నది ఒకటే సత్యము. కానీ విప్రా, తెలుసుకున్న వాళ్ళు, బహుదా వదంతి, ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఏకం సత్, ఉన్న సత్యం ఒకటే. విప్ర బహుదా వదంతి, విప్రులు, తెలుసుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు బహుదా, అనేక రకాలుగా వర్ణిస్తూ, విభజిస్తూ, వివరిస్తూ వదంతి, చెప్తూ ఉంటారు. అదే మనం చేసేది ఇక్కడ. ఉన్నది ఒకటే సత్యము, రకరకాలుగా చెప్పుకుంటున్నాం ప్రతిసారి దూరం ఇప్పుడున్నప్పుడల్లా. ఇదే విధంగా ఇది అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఇదే చేతి 5 వేళ్ల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నామో లెక్కే లేదు, ఎన్ని విధాలుగా చెప్పుకున్నామో లెక్కే లేదు. ఇదే 5 వేళ్ల గురించి ఇంకోసారి చెప్పుకుందాం, ఇంకో విధంగా చెప్పుకుందాం. ఫోర్ ప్లస్ 1 = 5. అది ఈరోజు ఫార్ములా. 4 + 1 వెరసి 5 అవుతుంది. మనం చేతి వేడి చూసుకుంటే 4 ఒకవైపు ఉన్నాయి, 1 వేరే వైపు ఉంది. 4 ఒకటిగా ఉన్నాయి, 1 మటుకు వేరేగా ఉంది. ఈ 4 ఆ నలుగురు సినిమా ఒకటి వచ్చింది, ఆ నలుగురు అనే సినిమా. ఆ 4 ఒకటి వేరే. ఈ 4 అందరికీ తెలుసు, ఈ ఒకటి కూడా అందరికీ తెలుసు. అందరికీ తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, ఇంకో కోణంలో చెప్పాలి, ఇంకో కోణంలో వినాలి. అది కథ. ఉన్న 5 వేళ్ళని ఇంకో కోణంలో తెలుసుకోవాలి, ఇంకో కోణంలో వివరించాలి. ఆ ఉన్న సత్యం ఇంకొంచెం బాగా మనకి అర్థమవుతుంటుంది. నాలుగు ఒకవైపు ఉన్నాయి, ఒకటి ఒకవైపు ఉంది. ఈ 4 ఏమిటి? శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. వేరే వైపు ఏముంది? సర్వాత్మ. ఈ 5 వేళ్ళ గురించి ప్రతి మనిషి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఈ 5 వేళ్ళే ఉన్నాయి, ప్రవచించడానికి ఈ 5 వేళ్ళే ఉన్నాయి, ప్రచారం చేయడానికి ఈ 5 వేళ్ళే ఉన్నాయి. శరీరము, మ్యాటర్, మనస్సు, థాట్స్,
బుద్ధి అండర్స్టాండింగ్స్, అవగాహనలు. ఆత్మ ఎరుక, చైతన్యం. సర్వాత్మ మహాచైతన్యం. సర్వము వ్యాపించి ఉన్న చైతన్యం సర్వాత్మ. ఎలాగైతే పోతన చెప్పినట్టు ఇందుగలడు అందు లేడని సందేహం వలదని, ఆ చక్రి అన్ని చోట్ల ఉంటాడు. ఆ చక్రి పేరే సర్వాత్మ. అన్ని చోట్ల పర్యాప్తమై ఒకటే వస్తువు ఉన్నది, ఏకం సత్. మహాచైతన్యము, మూల చైతన్యము, సర్వాత్మ. అది లేని చోటు లేదు. అదే మూల కారణము, మూల చైతన్యము. మన చిన్ని బుర్రకి అందనిది. మన బుర్ర ఎంత పెరిగినా అది చిన్ని బుర్రే. ఆ మహాసత్యము అందని ద్రాక్ష పండు. ఆ అందని ద్రాక్ష పండు గురించి రకరకాలుగా వర్ణించి చెప్తోంది ఆధ్యాత్మికత. ఏకం సత్ విప్రా బహుదా వహదంతి. అది అందని ద్రాక్ష పండు. అది ద్రాక్ష పండే కానీ ఎప్పటికీ అందదు. సర్వత్రా వ్యాపించున్నది, మనకి ఎలా అందుతుంది? కానీ మనం కూడా అందులో భాగం కనుక మనకు కొంత అవగాహన తప్పకుండా వస్తుంది ప్రయత్నిస్తే. ఆ అందని ద్రాక్ష పనుల గురించి తెలుసుకోవాలని ఆధారపడేవాడే జీవాత్మ. ఆత్మ, ఈ వేలు, చూపుడు వేలు, ఆత్మ. ఆత్మ అనేది సర్వాత్మలో భాగమే. ఎలాగైతే ఈ శరీరంలో ఈ గోరు ఒక భాగమో, ఈ జుట్టు ఒక వెంట్రుక ఒక భాగమో, ఈ సర్వాత్మలో జీవాత్మ ఒక భాగము. ఆ జీవాత్మ మనం అయి ఉన్నాం. తెలుసుకునేవాడు జీవాత్మ, తెలియబడేది, ఎప్పటికీ తెలియకుండా ఉండేది అది సర్వాత్మ. అదే ఆట. ఇక్కడ మనం సృష్టించే వాళ్ళము, ఇక్కడ మనం సృష్టింపబడిన వాళ్ళము. ఇక్కడ మనం సముద్రము, ఇక్కడ మనం నీటి చుక్క. ఇది సర్వాత్మ, ఇది జీవాత్మ. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అదే వినాలి మనం. అహం అంటే ఇది, బ్రహ్మ అంటే ఇది. అహం బ్రహ్మాస్మి. ఈ జీవాత్మయే సర్వాత్మ, సర్వాత్మయే ఇక్కడ జీవాత్మగా ఉంది. ఒక ఘటం ఉంది, ఒక కుండ ఉంది. ఆ కుండలో
ఆ ఘట ఆకాశం ఉంది, స్పేస్. బయట కూడా అంత స్పేస్ ఉంది. ఈ కుండలో ఉన్న స్పేస్ని ఘటాకాశం అంటారు, బయట ఉన్న స్పేస్ని చిదాకాశం అంటారు. ఈ ఆకాశంకి ఆకాశానికి తేడా ఉందా? కానీ ఇక్కడ ఒక ఘటం ఉంది, ఆ ఘటంలో ఒక స్పేస్ ఉంది, దాన్ని ఘటాకాశం అంటాము. బయట ఉన్నదంతా చిదాకాశము, అన్ని చోట్ల వ్యాపించి ఉంది అది. అదే ఇది, ఇదే అది. ఈ ఘటంలో ఉన్న ఆకాశాన్ని తెలుసుకుంటే ఆ ఘటాకాశము చిదాకాశాన్ని తెలుసుకుంటుంది. తాను ఎవరో తాను తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలిసిపోతుంది, సృష్టి అంతా తెలుసుకున్నట్టు. తాను ఎవరో తాను తెలుసుకోవాలి. ఈ వేలు నేను అంటుంది, ఈ వేలుని నేను అంటారు. ఈ వేలు నేను పక్కన ఉన్న వేలు, మధ్య వేలు నేను పక్కన ఉన్న బుద్ధి, బుద్ధి అనే వేలు. దాని పక్కన ఉన్నది మనస్సు అనే వేలు, దాని చివరిలో ఉన్నది శరీరం అనే వేలు. నా బుద్ధి, నా మనస్సు, నా శరీరం అంటాం, ఇది నేను అంటాం. మరి ఈ వేలు అంతా సర్వం. బ్రహ్మ, బ్రహ్మ అంటే బ్రహ్మాన్ అంటే సర్వంలో ఉన్నది. అహం బ్రహ్మాస్మి అని చూపించేదే ఈ యొక్క చిన్ముద్ర. ఇది ఘటాకాశము, ఇది చిదాకాశము. ఘటాకాశం చిదాకాశం రెండో ఒకటే వస్తువుని చూపించేదే ఈ జ్ఞానముద్ర, చిన్ముద్ర. 3 ఉన్నాయి ఇక్కడ వదిలిపెట్టేసింది. ఈ 5 వేళ్ళలో 2 వేళ్ళు ఒకటే, 3 మటుకు పరము. శరీరము పరము, మనస్సు పరము, బుద్ధి పరము, ఆత్మ సర్వాత్మ 2 ఒకటే అని చెప్పేది చిన్ముద్ర, జ్ఞానముద్ర. ఇది ఘటాకాశము, ఇది చిదాకాశము. ఇది జీవాత్మ, ఇది సర్వాత్మ. ఎవరెవరైతే ఈ 2 వేళ్ళని కలిపారో, అంటే జీవాత్మే సర్వాత్మ అని తెలుసుకున్నారో, వాళ్ళని మనం పరమాత్మ అంటాం. చూసారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. జీవాత్మ, సర్వాత్మ, పరమాత్మ. తానెవరో తాను తెలుసుకున్నవాడు పరమాత్ముడు. పరమ ఆత్మ అంటే హయ్యెస్ట్ లెవెల్ సోల్. నేను అదే అని తెలుసుకున్నవాడు, తత్వమసి, అదే నువ్వు అని తెలుసుకున్నవాడు, నేను అదే అని తెలుసుకున్నవాడు పరమాత్ముడు. ఎంతోమంది పరమాత్ములు ఉన్నారు. కృష్ణ పరమాత్మ, ఈ పరమాత్మ మనం భగవాన్ అంటాం. రమణ మహర్షిని భగవాన్ అంటాం, ఓషోని భగవాన్ ఓషో అంటాం, బుద్ధుని భగవాన్ బుద్ధు అంటాం. ఎందుకంటే వాడు ఇలా ఉన్నది తెలుసుకున్నారు. నేను అనేది లేదు, అంతా అనేదే ఉన్నది ఇక్కడ. అంతాగా ఇక్కడ ఉన్నదాన్ని నువ్వు నేను అని అనుకుంటున్నావు. నేను అనేది విడిగా లేదు, అదొక ఇల్యూషను, అదొక భ్రమ. ఇక్కడ ఏది ఉంది? ఇక్కడ సర్వాత్మ ఉంది. చూసారా, ఈ ఘటాకాశంలో ఏముంది? చిదాకాశమే ఉంది. ఘటాకాశం చిదాకాశం 2 ఒకటే కదా. తేడా ఏమన్నా ఉందా? ఈ ఘటంలో ఉన్న ఆకాశానికి, ఘటం బయట ఉన్న ఆకాశానికి తేడా ఏదన్నా ఉందా? సముద్రం నుంచి ఒక దోసిడి నీళ్లు తీసుకున్నాము, ఈ దోసిడిలో ఉన్న నీళ్ళకి సముద్రానికి ఏమైనా తేడా ఉందా? అవేది. ఆ సముద్రంలో దోసిడి పెట్టి నీళ్ళు తీసుకుంటే ఈ నీళ్ళు ఏమైనా మారిపోతాయా? మన చేతిని తట్టుకుని, మన చేతిలో ఉంది కనుక ఆ నీటి యొక్క గుణం మారిపోతుందా? మారిపోదు కదా. అదే సముద్రపు నీరు ఇక్కడ ఉంది, మళ్ళీ చేతులు తీస్తే మళ్ళీ ఈ నీరు ఆ నీరు అంతా ఒకటే. విడదీయలేని బంధము, విడదీయలేని అనుబంధము. విడిగా ఉన్నంత వరకు, విడిగా లేనప్పుడు అంతా ఒకటే. అనుబంధం లేదు, బంధము లేదు. విడిగా ఉన్నప్పుడు బంధము అనుబంధము ఉంది. ఆ చేతులు లేనప్పుడు, ఘటం విరిగిపోయినప్పుడు ఇంకేముంది? అంతా ఒకటే. చేతుల్లో ఉన్నప్పుడు విడదీయని బంధం ఉంది, ఇది అది ఒకటే అని తెలుసుకోవడము.
అక్కడి నుంచే నేను వచ్చానని తెలుసుకోవడము, అక్కడికే వెళ్తానని తెలుసుకోవడము. కానీ చేతి లేకపోతే అంతా ఒకటే, వచ్చింది లేదు, పోయింది లేదు, బంధము లేదు, మోక్షము లేదు, ఉన్నది ఒకటే వస్తువు. ఉన్న ఒకటే వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని మనం ఘటాకాశం అంటున్నాము. ఆ ఘటం లేనప్పుడు చిదాకాశం. అది ఘటము ఏదై అంటే ఈ మూడు కలిపి ఘటం అవుతుంది. శరీరము, మనస్సు, బుద్ధి కలిపి ఘటము. ఈ ఘటానికి తగులుకున్న ఆకాశము ఘటాకాశము తగులుకుని ఉంది. బయట ఉన్నది చిదాకాశము. అహం అంటే ఘటాకాశం. ఘటాకాశం అంటే నేను అంటోంది. ఆకాశం అది ఘటాకాశం. బ్రహ్మ అంటే చిదాకాశం. నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. ఇది ఋగ్వేదంలో ప్రథమ మహావాక్యం. అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఈవేలు. మనం నేను అని ఏ వేలు చూపిస్తాం? ఇలా ఈ వేలు పెట్టుకుని చూపిస్తామా? నేను అంటామా? నేను ఈ వేలు బొటన్ వేలు చూపిస్తామా? ఈ వేలు చూపిస్తాం. నేను ఎవరో తెలుసా నీకు? నేను 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 ఈ వేలు చెప్పేస్తాను. ఇది జీవాత్మకు సంకేతము, ఇది బ్రహ్మాత్మకు సంకేతము, సర్వాత్మకు సంకేతము. అహం బ్రహ్మాస్మి అని చూపించేదే జ్ఞానముద్ర, చిన్ముద్ర. ఈ చేతి వేడితో రకరకాల సంకేతాలు మనం ఇవ్వవచ్చు. దాని పేరు ముద్ర అంటాం. ఇలా అంటే ఇది అభయముద్ర, ఇలా అంటే అది వరదాముద్ర. మనం నమస్కారం పెట్టినప్పుడు నేను నువ్వు ఒకటి అని చెప్తున్నాం అన్నమాట. ఈ నమస్కారంలో ఇది నమస్కారం ముద్ర. ఏం చెప్తుంది? నేను నువ్వు ఒకటే నాయన. నమస్కారం బాబా. నేను నువ్వు వేరే వేరే కాదు బాబా, ఒకటే బాబా అని నమస్కారం పెట్టేది ఇది నమస్కార ముద్ర. ఇది అభయముద్ర. అంటే నీకు నేను భయం లేకుండా చేస్తానని కాదు, నువ్వు అభయంలో ఉండు, అప్పుడు నీకు కావాల్సిన వరాలు అన్నీ వస్తాయి. నువ్వు భయంతో కూడుకుంటే నీకు వచ్చే వరాలు రాకుండా పోతాయి. నువ్వు అభయంతో ఉండు, భయం లేకుండా ఉండు, నీకు రావాల్సిన వరాలని అలా వచ్చి పడుతుంటాయి నీ ఒళ్ళో. ఇది అభయముద్ర, ఇది వరదాముద్ర, ఇది నమస్కార ముద్ర. నువ్వు నేను ఒకటే అని చెప్పేది. అలాగే ఇదేమిటిది? ఇది జ్ఞానముద్ర. వాడు జ్ఞాని నాయన అంటాం. అంటే వాడు ఈ ముద్రలో ఉన్నాడు. వాడు నేనే అన్ని చోట్ల ఉన్నానని తెలుసుకున్నవాడు. నేను విడిగా అన్ని చోట్ల విడిగా లేను, అన్ని చోట్ల నేనే ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నది ఇక్కడ కూడా ఉంది. ఆ ఘటాకాశమే చిదాకాశం అని చెప్పేదే ఈ యొక్క ముద్ర, జ్ఞానముద్ర, చిన్ముద్ర. ఈ ముద్ర ఏం చెప్తుంది? విజయానికి సంకేతం. సో ప్రతి ముద్ర కూడా ఒకనొక కాన్సెప్ట్కి సంకేతం. తస్మాత్ జాగ్రత్త అన్నప్పుడు ఈ వేలు చూపిస్తాం. జాగ్రత్త సుమా అంటాం. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు జాగ్రత్తలో లేవు, ఎరుకలో లేవు. ఎరుకలో ఉండు సుమి, జాగ్రత్తగా ఉండోయ్ అని చెప్పేదే ఈ వేలు సంకేతం. ఇది ఎరుకకి సంకేతం, ఇది ఆత్మకి సంకేతం, జీవాత్మక సంకేతం. నువ్వెవరో నువ్వు మర్చిపోయావు, నువ్వెవరో నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పేదే ఈ వేలు. ఈ వేలు చూపిస్తాం. అంతేగా ఈ వేలు చూపిస్తాం. నువ్వెవరో గుర్తుంచుకో అని ఈ వేలుని ఎప్పుడు చూపించాం? ఈ వేలుని చూపిస్తాం. అర్థం ఉందా లేదా? ఈ ముద్రా శాస్త్రంలో ఉంది. ఎంతైనా అర్థం ఉంది తెలుసుకోగలిగిన వాడికి, తెలుసుకోగలిగినంత. జాగ్రత్తగా ఉండి ఉన్నాయన ఈ వేలు చూపిస్తామా? ఈ మధ్య వేలు చూపిస్తామా? లేదు కాదు, ఈ వేలు చూపిస్తాం. జాగ్రత్తగా ఉన్నాయన. ఇది ఎరుకకి సంకేతము. ఎరుకంటే ఆత్మ. నువ్వు ఎరుకను కోల్పోయావు.
నువ్వు ఎక్కడెక్కడో ఉంటున్నావు, ఇక్కడ లేవు నువ్వు. ఇక్కడే ఉండు, బుద్ధిగా చదువుకో. ఈ వేలు చూపిస్తాం. ఎరుకలో ఉండు, అప్రమత్తుడుగా ఉండు, వర్తమానంలో ఉండు. ఎక్కడ పోయో భూతకాలంలో భవిష్యత్తులో ఎక్కడ కలలు కంటున్నావేంటి? మొన్న జరిగినట్టు ఉంటున్నావు. వర్తమానంలో ఉండు. ఇది ఇక్కడ ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు అని చెప్పేదే, ఎరుకలో ఉండని చెప్పేదే ఈ వేలు సంకేతం. అంటే మిగతా వేదాన్ని పక్కన పెట్టేసి ఈ ఒక్క వేలుతో చూపిస్తున్నాం మనం. ఈ వేళ్లతో కూడి ఉన్న సందేశ శాస్త్రమే ముద్రాశాస్త్రము. సత్యం ఏవ జయతే, సత్యము మాత్రమే జయిస్తుంది అన్నప్పుడు ఏమిటి? నీకు జయం కావాలా? నువ్వు సత్యంతో కూడా ఉండు. నువ్వు సత్యంతో కూడి ఉండకపోతే నీకు జయము లేదు, అన్నీ అపజయాలే. అపజయాలు ఎవరికి ఉంటాయి? అసత్యంతో కూడుకుని ఉన్న వాడికి అపజయాలు ఉంటాయి, ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఎవరికి జయం ఉంటుంది? చివరికి సత్యంతో కూడి ఉన్నవారికి. సత్యాలు ఎన్నున్నాయి? ఒకటే ఉంది, ఏకం సత్. విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒకటే సత్యము. ఆ సత్యము విజయానికి సంకేతము. ఇది సర్వాత్మ. ఇదేవేది? ఇది సర్వాత్మ, బ్రహ్మాత్మ, విశ్వాత్మ, మూలాత్మ, మహాచైతన్యాత్మ, అన్ని చోట్ల విస్తరించున్న ఆత్మ. ఇది సత్యము. ఇక్కడ చేరితే విజయం. ఇక్కడికి ఎవరు చేరాలి? ఈ వేలు చేరాలి, జీవాత్మ చేరాలి ఇక్కడికి. అందుకని బుద్ధి చేరదు, మనస్సు చేరదు, శరీరం చేరదు. ఈ వేలు ఒకటే చేరుతుంది. బుద్ధికి అందనిది, జీవాత్మకి అందేదే సర్వాత్మ. జీవాత్మ యొక్క బుద్ధికి అందనిది సర్వాత్మ. జీవాత్మ యొక్క మనస్సుకి అందనిది సర్వాత్మ. జీవాత్మ యొక్క చర్మచక్షువుకి, శరీరానికి అందనిదే సర్వాత్మ. ఈ కంటితో చూడగలమేమిటి? మన మనస్సుతో ఆలోచించగలమేంటి? ఇది ఎంత ఉందో మన బుద్ధితో తెలుసుకోగలమేంటి? ఆత్మతోనే తెలుసుకుంటాము. ఎందుకంటే జీవాత్మ ఇక్కడి నుంచే వచ్చింది కనుక తనంతా తెలుసుకుంటుంది. ఇది బిడ్డ, ఇది తల్లి. బిడ్డ తల్లి ఒడిలో ఉన్నప్పుడే హాయిగా ఉంటుంది, కేరింతలు కొడుతూ ఉంటుంది. అంతవరకు నా తల్లి ఎక్కడ, నా తల్లి ఎక్కడ, నా తల్లి ఎక్కడ ఏడుస్తూ ఉంటుంది బిడ్డ. జీవాత్మ ఎప్పుడు పరితపిస్తుంటుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనెవరు, నా ఉనికి ఎక్కడ, నా మూలస్థానం ఎక్కడ, నేను చేరవలసింది ఎక్కడ, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను. ఇది బిడ్డ, ఇది తల్లి. బిడ్డ తల్లి ఒకటైనప్పుడు, అంటే తల్లి ఒడిలోకి బిడ్డ చేరినప్పుడు ఆ బిడ్డ ఆనందంగా ఉంటుంది. సర్వము జయించినట్టే. బిడ్డకి ఏం కావాలి? తల్లి కావాలి. బిడ్డ ఆరాటం ఏమిటి? తనకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చాను, తల్లి నుంచి వచ్చాను బిడ్డకు తెలియదు. తెలిసినా తెలియకపోయినా బిడ్డలో ఆరాటం ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి చేరాలి అని చెప్పేసి. XYZ ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, కానీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ వెళ్ళాలి. వెళ్ళినప్పుడల్లే అప్పుడే ఆ బిడ్డ యొక్క ఆరాటం పోతుంది. ఈ బిడ్డ తల్లి యొక్క ఒడిలోకి చేరడమే జ్ఞానముద్ర, చిన్ముద్ర. ఆ బిడ్డ తల్లి ఒడిలో చేరినప్పుడే తెలుస్తుంది, ఓహో నీ ఈ ఒడిలోంచే బయటకు వచ్చానని చెప్పేసి. మళ్ళీ ఆ ఒడిలోకే చేరుతుందని చెప్పేసి. ఇదే మోక్షం అని చెప్పి. బిడ్డకి ఎక్కడ ఉంది మోక్షం? తల్లి ఒడిలోనే ఉంది మోక్షం. తల్లి ఎప్పుడు మోక్షంలోనే ఉంది, బిడ్డే తల్లిలోంచి బయటపడి మోక్షం కోసం కొట్టుకుంటోంది, మళ్ళీ తల్లి ఒడి కోసం. ఆ తల్లికి తెలుసు మళ్ళీ బిడ్డ తన ఒడిలోకి వస్తాడని చెప్పేసి. ఆ తల్లికి ఏం ఆరాటం లేదు, సర్వాత్మకి ఏమీ ఆరాటం లేదు. ఉన్న ఆరాటం అంతా
జీవాత్మకే. ఆ తల్లి ఉంటే తల్లికి తెలుసు వాడు ఎక్కడ పోతాడు, వాడు పాక్కుంటే తిరిగి ఇక్కడికే వస్తాడు. వాడి పాకుడు ఎటువైపు, వాడి పాకుడు తన వైపే ఇలా చూస్తూ ఉంటుంది. వాడు ఇలా పాక్కుంటూ ఒడిలో వచ్చి చేరుతాడు. అప్పుడు తల్లి ఒకటి వచ్చావా నాయనా అంటుంది. వాడు అంటుంటాడు. వాడికి మాటలు రావు కదా. ఆ బిడ్డడు తల్లి ఒడికి చెప్పినాడు, తల్లి పాలిస్తుంది. అంతకన్నా వాడికి ఏం కావాలి? ఇది బిడ్డ, ఈ వేలు బిడ్డ, జీవాత్మ బిడ్డ, ఈ బొటన వేలు ఇది సర్వాత్మ, ఇది తల్లి. బిడ్డ తల్లిని చేరడమే జ్ఞానముద్ర, బిడ్డ తల్లిని చేరడమే చిన్ముద్ర. తల్లి బిడ్డను చేరదు, బిడ్డ తల్లిని చేరుతుంది. గుర్తుంచుకోండి. తల్లి అలా చూస్తుంటుంది. నా నుంచి బయటకు వచ్చిన బిడ్డ నాలోకి ఎవడో వస్తాడు. తల్లికి ఏం తొందర లేదు, తల్లికి అంత డ్రామా. వాడికి బిడ్డడు కింద పడతాడు, చూస్తుంటుంది. వాడు మళ్ళీ పైకి లేస్తాడు, చూస్తుంటుంది. ఈ వచ్చేదారిలో ఇంకెక్కడో ఒక తాయిదం దొరుకుతుంది, వాడు అటువే పోతాడు. వాడు ఎంతసేపు తింటాడు తాయిదం, మళ్ళీ తిరిగి ఇటే వస్తుంటాడు. ఆ తల్లి వెయిట్ చేస్తుంటుంది చిరునవ్వుతో, తన పిల్లలు అందరినీ చూసుకుంటూ. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఓహో, 1,00,000 మంది, 1,00,00,000 మంది పిల్లలు ఉన్నారు. అందరినీ కంటే కనిపెడుతూనే ఉంటుంది. సహాయం చేయదు, చేతిచ్చి అందుకోదు. ఎందుకంటే తనంతట తాను లేవాలి, కింద పడాలి, పైకి లేవాలి. ఆ కింద పడ్డం చూస్తుంటుంది. ఎక్కడైనా అత్యంత ప్రమాదం ఉంటే, ఒక మంట దగ్గర వెళ్తుంటే అప్పుడు పోయి ఆపుతుంది, అంతే. అత్యంత ప్రమాదంలో ఉన్నప్పుడు. కానీ ఊరికే కింద పడినప్పుడు మీద పడినప్పుడు ఎవరు రారు, తల్లి రాదు. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు పైనుంచి కింద పడేస్తున్నప్పుడు కింద పట్టుకున్నాడు నారాయణుడు. అత్యంత పరిస్థితుల్లో అవసరమైనప్పుడే ఆ చేతి ఊతో సహాయం ఉంటుంది, లేకపోతే ఉండదు. చిద్విలాసంగా చూస్తూ ఉంటుంది. ఆహా, కింద పడ్డాడే, పాకుతున్నాడే, మరి అడ్డుపోయాడా, మరి ఇటు వస్తున్నాడా అంటుంది తల్లి. ఇది ఎలా ఉంటుందంటే పిల్ల తల్లి సంబంధము ఎలుకకి ప్రాణ సంకటము, పిల్లికి చెలగాటంలా ఉంటుంది. ఎలుకకేమో ప్రాణ సంకటం, పిల్లికేమో చెలగాటం. అందరూ అంటుంటారు దేవుడు నాతో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి, గోళీతో ఆడుకుంటున్నాడు. నిజమే ఆడుకుంటాడు, ఎందుకు ఆడుకోడు? ఎవరికి ఆట అక్కర్లేదు. నువ్వు గోళీలు ఆడుకోలేదా? చిన్నప్పుడు నేను బాగా గోళీలు ఆడాను. ప్రతి ఒక్కరికి ఆటలు కావాలి, ఈ సర్వాత్మ కూడా ఆటలు కావాలి. తనలోంచి వర్షంగా ప్రతి చినుకుని సృష్టిస్తూ ఆ ఆత్మ యొక్క ఆటలన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏడ్చుకోవద్దు ఎప్పుడు. సర్వాత్మకి ఏడుపు లేదు. సర్వాత్మతో చేరినప్పుడు నీకు కూడా ఏడుపు ఉండదు. నువ్వు ఏడుపు మానేసినప్పుడే నీ సర్వాత్మతో ఏకమవుతావు. నువ్వు ఏడుపులో ఉంటే నువ్వు సర్వాత్మతో కలవలేవు. నువ్వు ఏడుపు మానుకున్న తక్షణం నువ్వు ఆ సర్వాత్మ అని తెలుసుకుంటావు. ఒకనొక ఉపనిషత్తులో ఒకటి ఉంది, ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్యతి అనశ్నం అభిచాకశీతి. ద్వా సుపర్ణ, రెండు. ద్వా అంటే రెండు, సుపర్ణ అంటే బంగారు రెక్కలు ఉన్న బంగారు పక్షి. సుపర్ణ అంటే బంగారు రెక్కలున్న ఒక రెండు బంగారు పక్షులు ఉన్నాయట. ద్వా రెండు. ద్వా సుపర్ణ సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే ఒక వృక్షం మీద ఉన్నాయి. ఒకటి కింద ఉంది, ఒకటి పైన ఉంది. పైన ఉన్న ఆ బంగారు రెక్కల బంగారు పక్షి కింద చూస్తూ ఉంటుంది. అదే తల్లి.
ఈ వేలు. కిందున్న పక్షి పైకి చూస్తుంటుంది, ఓహో అక్కడ పెద్ద బంగారు పక్షి ఉంది అని చెప్పేసి. ఒకటే చెట్టుకుని ఆనుకుని ఉన్నాయి, రెండు విడివిడికి చెట్టు మీద కాదు, ఒకటే చెట్టుని. ద్వా సుపర్ణ సమానం వృక్షం పరిషత్స్వజాతే తయోరన్య పిప్పలం స్వాది. అందులో కిందది ఆ చెడుని మంచిని తింటూ ఉంటుంది. చెడు పళ్ళను మంచి పళ్ళను, ఓ ఇది చెడు అంటుంది, ఇది చేదుగా ఉంటుంది, ఇది మంచి, ఇది తీయగా ఉంటుంది అని అంటూ పైగా చూస్తుంటుంది. అక్కడ ఇంకో పక్షి అది ఏం తినదు, అది అలా చూస్తూ ఉంటుంది. నేను ఎక్కడికైనా పోవాలి, ఆ పక్షి బాగుంది, అది ఏం తింటాం లేదే అని ఆలోచిస్తే అది మీద గెంతుకుంటూ పైకి వెళ్తుంది ఆ వృక్షం పైకి. అక్కడ పోయేసరికి తానే అది అయింది. ఇక్కడ వేరే ఇంకో పక్షి లేదు, రెండు లేదు, ఒకటే ఉంది అక్కడ. అంటే తల్లి బిడ్డ ఏకమైపోయాయి. ద్వా సుపర్ణ సమానం వృక్షం పరిషత్స్వజాతే తయోరన్య పిప్పలం స్వాది అత్తి అనశ్నన్. అనశ్నన్ అంటే తినకుండా, అభిచాకశతి చూస్తూ ఉంటుంది. పైన ఉన్న పక్షి అనశ్నన్ తినకుండా, అశ్నం అంటే తినడం, అనశ్నన్ అంటే తినకుండా ఉండడం. కింద పక్షి తింటూ ఉంటుంది, చేదు పళ్ళు తీయటి పళ్ళు. అక్కడ ఇంకో పక్షి ఉంది అనుకుంటుంది, కానీ అక్కడ చేరినప్పుడు అదే తానయింది. రెండు పక్షులు లేవు, ఒకటే పక్షి ఉంది, కానీ రెండుగా కనబడుతోంది, భాషిస్తోంది. రెండుగా భాషించడం కరెక్టే, మళ్ళీ ఒకటిగా ఉండడం కూడా రెండు కరెక్టే. ఇదే పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్. అద్వైతము కరెక్టే, ద్వైతము కరెక్టే. ఈ నాలుగు వేలు ఒక దగ్గర ఉన్నాయి, ఒక వేలు ఒక దగ్గర ఉంది, ఇది కరెక్టే, ఇది కరెక్టే, అన్నీ కరెక్టే. తల్లి ఒడిలోంచి పిల్లవాడు బయటకు రావడం కరెక్టే, ఆ పిల్లవాడు తచ్చాడడం కరెక్టే, చివరిగా ఆ పిల్లవాడు తల్లి ఒడిలోకి చేరడం అన్నీ కరెక్టే. ఇందులో ఏది అబద్ధమైనది, ఏది అసత్యమైనది? అంతా సత్యమే, ఉన్నది ఒకటే సత్యము. తల్లి ఒడిలోంచి వచ్చిన బిడ్డ, తల్లి సృష్టించిన బిడ్డ మళ్ళీ తానే ఆ సృష్టికర్తను తెలుసుకునేది ఒకటే పథం. అంటే ఈ ఘటం విరిగిపోగానే ఘటాకాశం చిదాకాశం రెండు ఒకటే, విడివిడిగా ఎప్పుడూ లేవు. చిదాకాశంలోంచి ఘటాకాశం రాలేదు, అదే ఇదిగా ఉంది. కానీ ఈ ఘటం మూలానే ఇది ఘటాకాశం అంటున్నాం, పేరు వేరే ఇచ్చావు. ఈ ఘటం విరిగిపోతే అదే చిదాకాశం. అందులోంచి ఇది పుట్టలేదు, అది ఇది రెండు ఒకటే. ఇది అందులో చేరలేదు, రెండు ఒకటే. అది పుట్టలేదు, ఇది చేరలేదు. ఈ ఘటాకాశం చిదాకాశం ఈ రెండు పదాలు తెలుసుకుంటే సర్వము తెలిసిపోతుంది. నేను అనేదే ఘటాకాశము. బుద్ధుడు బుద్ధత్వం సాధించినప్పుడు నేను అనేది లేదయ్యా అన్నాడు, అనాత్మ అన్నాడు, అనాత్మ సిద్ధాంతం అన్నాడు. ఇది ఏ ఆత్మ అనేది లేదు, ఆయన తెలుసుకున్నాడు, చిదాకాశమే తెలుసుకున్నాడు ఆయన. ఘటాకాశాన్ని వదిలిపెట్టాడు, అది మహాపరినిర్వాణం. అనాత్మ సిద్ధాంతం అది ఎవరికి అర్థం కాలేదు, ఈ హిందువులకు అర్థం కాలేదు. ఆత్మ ఉంది కదా అంటాడు, లేదు కదా అంటాడు బుద్ధుడు. అంటే ఆయన ఇక్కడ చేరాడు. ఘటము పగిలిపోయినప్పుడు ఘటాకాశం విడిగాను, చిదాకాశం విడిగా లేదు, అది కలిసిపోవడానికి. ఆ చిదాకాశమే ఘటాకాశంగా ఇన్ని రోజులు ఉండింది. నువ్వు దాన్ని ఘటాకాశం పేరు వేరే పెట్టావు అంతే. నేను అనుకుంటున్నావు. నేనెవరో తెలుసా అంటున్నావు అన్నమాట. నువ్వెవరో నాకు తెలుసో తత్వమసి, నువ్వు ఆ చిదాకాశమే నువ్వు అని నాకు తెలిసిపోయింది. నాకు నీ రహస్యం నాకు తెలిసిపోయింది. నువ్వెవరో తెలుసా? నువ్వు చిదాకాశాన్ని, నువ్వు ఘటాకాశం అనుకుంటున్నావు. నువ్వు ఒక ఘటము, ఆ ఘటంలో నువ్వు ఆకాశం అనుకుంటున్నావు. నువ్వు చిదాకాశమే. తత్వమసి, తత్ త్వం. ఆ తత్ అనేది త్వం, త్వం అంటే నువ్వు. ఆ తత్, ఆ బయట ఉన్న చిదాకాశమే తత్. త్వం అంటే జీవాత్మ, అసి అంటే నువ్వే. నువ్వే అది. దీన్ని వేదాంతము అంటారు. వేదం అంటే నాలెడ్జ్, అంతం అంటే చివరి. ఒక చెట్టు ఉంది, విత్తనం వేసాము. ఎందుకోసం వేసాము? అది మొక్కై, మానై, శాఖలై, పువ్వై, పండు కావాలి. ఆ పండు కోసం వేసాం మనం విత్తనం.
ఆ పండు పేరే వేదాంతం, వేదం యొక్క అంతము. వేదాంతం ఏం చెప్తోంది? తత్వం అసి. అదేదో బయట ఉందనుకుంటున్నావే, అది బయట లేదు, అదే నువ్వు. ఈ లోపల ఏది ఉందో అదే బయట ఉంది. ఈ ఘటము, ఈ మూడింటితో కూర్చున్న ఘటము, శరీరము మనస్సు బుద్ధితో, ఇది ఘటము, ఇది ఘటాకాశము, ఇది చిదాకాశము. ఈ 5 వేళ తెలుసుకోవాల్సింది ఇది ఘటము, శరీరము మనస్సు బుద్ధి మూడు కలిపి ఘటం. ఇది ఆత్మ, ఘటంలో ఉన్న ఆకాశం స్పేస్, ఇది చిదాకాశము, ఘటాకాశమే చిదాకాశము. ఇది జ్ఞానముద్ర, చిన్ముద్ర. ఇదే వేదాంతము, వేదాంత పరిభాష. ఈ ముద్ర వేదాంతం చూపిస్తుంది, మొత్తం వేదాంతాన్ని. మాటలు చెప్పక్కర్లేదు, ఇలా అంటే చాలు, మొత్తం వేదాంతం చెప్పినట్టే. అయితే ఎవరికి తెలుస్తుంది? ప్రతి వేలు గురించి ఏంటో తెలుసుకున్న వాడికే ఇలా అంటే ఏంటో తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఈ వేలు ఏమిటో, ఈ వేలు ఏమిటో, ఈ వేలు ఏమిటో, ఈ వేలు ఏమిటో, వేలు తెలుసుకోని వాడికి ఈ 2 వేలు కలిపి పెడితే ఏముందో అది ఎలా తెలుస్తుంది? ఈ 5 వేలు ఏమిటయ్యా అంటే గుర్తుంచుకోండి, శరీరము మనస్సు బుద్ధి ఆత్మ జీవాత్మ సర్వాత్మ. ఏ జీవాత్మ అయితే సర్వాత్మని తెలుసుకుంటుందో అది పరమాత్మ. భగవాన్ ఓషో, భగవాన్ రమణ మహర్షి, భగవాన్ మహావీర్, భగవాన్ యేసు, భగవాన్ బుద్ధ, చైతన్య మహాప్రభు, కబీర్, వేమన, వీరబ్రహ్మణ్య స్వామి, ఎంతమంది అని చెప్పుకోవచ్చు మనం. ఇగో ఇక్కడ ఉన్నవాడు పరమాత్ముడైన వాడు. ఈ 2 కలిసిపోయినప్పుడు, ఒకటిగా అయిపోయినప్పుడు పరమాత్ముడు అయ్యాడు. ఇంకా వాడు జీవాత్ముడు కాదు, విడిగా ఉన్నప్పుడు జీవాత్ముడు, కలిసిపోయి ఉన్నప్పుడు పరమాత్ముడు అయిపోయాడు. ఈ వేరు ఇక్కడ చేరే విధానమే ధ్యానము. ఆ ధ్యానం ద్వారానే జ్ఞానము, అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి. అక్కడే ముక్తి. ఆ తల్లి ఒడిలోనే కదా ముక్తి ఉంది ఈ పిల్లాడికి, ఇంకెక్కడ దొరుకుతుంది ముక్తి? ఆ పిల్లవాడు ఎక్కడికి పోవాలి? వెతికి 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 తల్లి ఒడికే చేరతాడు. అక్కడే ముక్తి, దుఃఖరాహిత్యం, నిర్వాణం, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. అక్కడ నేను అనేది లేదు. అన్ని చోట ఏది ఉన్నదో అదే ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ జీవాత్మ అజ్ఞానంలో ఉంది, ఎందుకంటే మనసుకి లోబడి ఉంది, బుద్ధికి లోబడి ఉంది. చూడండి, ఈ వేలు శరీరానికి లోబడి లేదు, కానీ మనసుకి బుద్ధికి లోబడి ఉంది. ఈ వేలు కన్నా ఎక్కువగా ఉంది, పెద్దగా ఉంది, కానీ ఈ 2 వేళ్ళకి చిన్నగా ఉంది. అంటే మనసుకి బుద్ధికి లోబడి ఉంది. మనసు వశమై ఉంది, బుద్ధి వశమై ఉంది, ఏడుస్తూ ఉంది, దుఃఖంతో ఉంది. అందరి చేతులు ఇలానే ఉంటాయి, ఎవరి చేతులనే చూసుకోండి. ఈ వేలు కన్నా ఈ వేలు కన్నా ఈ వేలే తక్కువగా ఉంటుంది, ఈ వేలు కన్నా ఎక్కువ ఉంటుంది, ఇది ఒకటి విడిగా ఉంటుంది. అందరి చేతిలో ఒకటే. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా వేళ్ళు లేవు. అంటే అందరి నిర్మాణం ఒకటే ఎలా ఉంది చూసారా? ఈ వేలు ముద్ర ఉంటుంది, ఈ వేలు ముద్ర వేరే వేరే అందరికీ, కానీ ఈ చేయి యొక్క నిర్మాణం అందరికీ ఒకటే. అందరూ ఈ 5 ఫింగర్స్ని తెలుసుకుంటే సకలం తెలుసుకున్నట్టే బాబా. ఈ 5 వేళ్ళ గురించి మనం రకరకాలుగా చెప్పుకుంటున్నాము, ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటాం, ఇంకా ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూనే ఉంటాము. ఇవి ఆ 4, ఇది ఆ 1. చావు వచ్చినప్పుడు ఆ శవాన్ని మోసేది ఆ 4. ఇగో ఈ 4. చావు లేదని తెలుసుకున్నది ఈ ఆ 1. అందరూ ఆ 4 అనే సినిమా చుట్టితే ఎంత బాగుంటుంది. చాలా బాగుంది ఆ సినిమా చూసినప్పుడు. ఈ ఆత్మశాస్త్రం అంతా ఆత్మ వేరే, ఆత్మకు చావు లేదని చెప్పేదంతా ఆ 4 సినిమా. రాజేంద్ర ప్రసాద్ సినిమాది.
ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే ఘటాకాశమే చిదాకాశము, జీవాత్మయే సర్వాత్మ, అదే ఇది, ఇదే అది. రెండు పక్షులు లేవు, బంగారు పక్షులు, ఒకటే పక్షి ఉంది, అదొక అభాస. ద్వా సుపర్ణ సయుజ ఒకటే చోటు నుంచి పుట్టాయి, సయుజ అంటే ఒకటే చోటు పుట్టాయి. సఖాయ ఇద్దరు ఫ్రెండ్స్, సమానం వృక్షం పరిసర్చవదాతి ఒకటే వృక్షంలో ఉన్నాయి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ, సమానం వృక్షం పరిసర్చవజాతే ఒకటే వృక్షాన్ని ఆలింగనం చేసుకుని ఉన్నాయి. తయోరన్య పిప్పలం స్వాది అత్తి, అందులో ఒకటి పిప్పలం పళ్ళు తింటుంటుంది, స్వాది అత్తి చేదు మంచివి తీయటివి. అనశ్నన్ అన్యో తినకుండా ఒకటి ఉంటుంది, అభిచాకశీతి అంటే అన్నిటిని గమనిస్తూ. ఆ తల్లి బిడ్డని గమనిస్తూ ఉంటుంది, ఎప్పుడు గమనించకుండా ఎప్పుడూ ఉండదు, ఏ తల్లి ఉండదు. ఒక కంట అటువైపు చూస్తూనే ఉంటుంది, ఇంకో కంట తన పందాన్ని చేసుకుంటుంది, కుట్టుకుంటూ ఉంటుంది, ఇంకో కంట పిల్లాన్ని చూస్తూనే ఉంటుంది. అత్యంత ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా పోయి రక్షిస్తుంది. మనకు ఆ నమ్మకమే లేదే. నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు రక్షింపబడతావు. యేసు ప్రభువు దగ్గరికి కొంతమంది వెళ్ళి వెనకించి ఆయన బట్టలు పట్టుకున్నారు. ఆయన ఇగో ఈ బట్టలు పట్టుకుని నా కుష్ఠరోగం పోయింది స్వామీజీ అని చెప్పారు. ఆనందంతో కేరింతలు పెట్టారు. అది పట్టుకుని లాగినప్పుడు ఆయన వెనక్కి తిరిగి ఎవరు నా బట్టను పట్టుకున్నారు అన్నాడు. మేమే స్వామీజీ అన్నాం, మా కుష్ఠరోగం పోయింది, మిమ్మల్ని పట్టుకోగానే బట్ట పట్టుకోగానే కుష్ఠరోగం పోయింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ యొక్క విశ్వాసం నిన్ను రక్షించింది, నేను నిన్ను రక్షించలేదు అన్నాడు. ప్రహ్లాదుడి యొక్క విశ్వాసమే ప్రహ్లాదుని రక్షించింది. నారాయణుడు విడిగా వెళ్ళి రక్షించలేదు. ఎవరికి దేవుని విశ్వాసం లేదో వాడు రక్షింపబడడు, ఎందుకంటే వాడికి అవిశ్వాసం ఉంది. సో యేసు ప్రభువుని ఎవరైతే పట్టుకుని మీ బట్ట పట్టుకుంటే చాలు మాకు అంత రోగాలను పోతాయని అనుకున్న వాడికి వచ్చింది. ఇంకొంతమంది అదే అలా పోతాయి, నేను కూడా బట్ట పట్టుకుంటే చూస్తాను అనుకుని వాడికి పోలేదు. వాడికి అక్కడ యేసు ప్రభు ఏమీ చేయలేదు. వాడి విశ్వాసమే వాడిని రక్షించింది, వాడి అవిశ్వాసమే వాడిని భక్షిస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. యేసు ప్రభు నేను నిన్ను రక్షించాను, నేను నీ కుష్ఠరోగాన్ని పోగొట్టాను ఎప్పుడు చెప్పలేదు. నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది, నీ అవిశ్వాసము నిన్ను బాగుపరచలేదు. నేను విట్నెస్ చేస్తున్నా అంటే ఎవడైతే నా బట్టలు పట్టుకుని విశ్వాసంతో బట్టలు పట్టుకుని బాగైన వాడిని నేను చూశాను, అవిశ్వాసంతో నా బట్టలు పట్టుకుని బాగు కాని వాడిని నేను చూశాను. చూడడమే నా పని. ఆ తల్లి పోయి పిల్లవాడిని లేపదు. పిల్లవాడు తన శక్తిని తానే తెలుసుకుని తను తాను రక్షించుకుంటాడు. పైనున్న పక్షి కింద పక్షికి ఊతం ఇవ్వదు. పైనున్న పక్షి తెలుసు నేనే అక్కడ ఉన్నా, కింద ఉన్నా అని చెప్పేసి ఇంకా తనకి తాను ఊతం ఇచ్చుకోవడం ఏమిటి? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇదే వేదాంతం అంతా. వేదాంతాన్ని బాగా పట్టించుకొని ధ్యానం చేసేవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. నేనే దేవుణ్ణి అని తెలుసుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. అహం బ్రహ్మాస్మి. అక్కడి నుంచి జ్ఞానం మొదలవుతాయి. నేనే భగవంతుడు అన్నప్పుడు నాకు ఇంకేం కావాలి, నేనేం చేయాలి? కూర్చోవాలి అంతే. హాయిగా కూర్చొని నా స్థితిలో నేను ఉండాలి. మన స్వంత స్థితిలో మనం ఉండడమే ధ్యానము, అదే జ్ఞానము, అదే ముక్తి. మన స్వంత స్థితిలో మనం ఉండడమే ధ్యానము, మన స్వంత స్థితిలో ఉండడమే అదే జ్ఞానము, మన స్వంత స్థితిలో ఉండడమే అదే ముక్తి. ధ్యానం అన్నా జ్ఞానం అన్నా ముక్తి అన్నా అన్నీ ఒకటే. మన స్వంత స్థితిలో ఉండడము. మూడింటిని వదిలిపెట్టేసడం. శరీరాన్ని, మనస్సును, బుద్ధిని వదిలిపెట్టేసి తాను తన స్వంత స్థితిలో ఉండడము. గుర్తుంచుకున్నారు. మూడింటిని వదిలిపెట్టేసి
మూడితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు. ముఖ్యంగా మనసుకి బుద్ధికి లోబడి ఉన్నాడు. శరీరానికి పైన ఉన్నా కూడాను మనసుకిను ఇవి అంతర్శత్రువులు. లోపల ఉన్న శత్రువులకి బంధింపబడి ఉన్నాడు. ఈ మనసు పెద్దగా ఉంది వేలు, ఈ బుద్ధి వేలుకు పెద్దగా ఉంది, కానీ ఈ ఆత్మ చిన్నగా ఉంది. చూసుకోండి. ఈ మూడింటి నుంచి దూరంగా ఉండి సర్వంతో ఏకమైన వాడే శ్వాస మీద ధ్యాస ద్వారా, అదే ధ్యానము. అందులోనే జ్ఞానం ఉంది, అందులోనే ముక్తి ఉంది. ధ్యానంలోనే జ్ఞానము, జ్ఞానంలోనే ముక్తి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సిద్ధాంతము. నువ్వు ఇంకా ధ్యానంలోకి రాలేదంటే నువ్వు ఇంకా వేదాంతాన్ని అర్థం చేసుకోలేమట. వేదాంతం వెంటనే నీ ధ్యానంలోకి దారితీస్తుంది. సాంఖ్యంలో షడ్దర్శనాల్లో సాంఖ్యం ఉంది. సాంఖ్యం ఏం చెప్తుంది? జ్ఞానాన్ ముక్తి. జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది. ఆ జ్ఞానం లేకుండా ముక్తి రాదు. ఏమిటి జ్ఞానం అంటే? ఈ ఘటాకాశమే చిదాకాశము, అది జ్ఞానము. ఎవరికైనా అర్థమవుతుంది. ఇలా చెప్తే ఎవరికైనా అర్థం కాదు. దోషిలో ఉన్న నీళ్ళే సముద్రపు నీళ్ళు కదా. ఘటంలో ఉండే ఆకాశమే చిదాకాశం కదా. ఈ చిన్న విషయాలు పెద్ద విషయాలు అనుకుని మనకి తెలియవు అనుకుంటున్నాం, మనకి తెలియబడజాలు అనుకుంటున్నాం. కాదు, అలా అనుకోవడం వల్ల మనం కష్టం అనుకుంటున్నాం, కష్టంగా అవుతుంది. అది అసాధ్యం అనుకుంటున్నాం. మనసును కట్టడి చేయడం, మనసుకు దూరంగా పోతాం. శ్వాస మీద ధ్యాస ద్వారా మన సర్వాత్మతో మనం కలుస్తాం. అందరి సర్వాత్మ ఒకటే, ఏకం సత్. విప్రా బహుదా వదంతి. ఈ విషయాలన్నీ నేను 40 ఏళ్ల కిందట తెలుసుకున్నాను. అప్పటి ఏం చేశాను? అంతవరకు ఏంటి? ఆరాటం. ఏంటి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? కానీ తెలుసుకున్నప్పుడు అన్నీ పటాపంచలైపోయాయి. తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను, ఇంకా ఆరాటాలు లేవు, పోరాటాలు లేవు. ఇంకో ఉన్నదంతా కేరింతలే, పండగలే. ప్రతి క్షణము పండగే. ఏ క్షణము దండగ కాదు. ఇక్కడ ఎడారి లేదు, అన్ని చోట్ల సస్యశ్యామలమే. నలభై ఏళ్ళ కిందట ఈ ఘటాకాశమే చిదాకాశం నాకు తెలిసిపోయింది. వేదాంతం అంతా పిడికిట్లోకి వచ్చేసింది. అప్పుడు ఉన్నది ఒకటే పని, ఇగో ఈ సత్యాన్ని అందరికీ చెప్పడం. తెలుసుకోవాలని ఇచ్చ ఉన్నవాడు తప్పకుండా తెలుసుకుంటారు. ఇచ్చ లేనివాడు నా దగ్గరికే రారు, దరిదాపుల్లోకి రారు. ఎలా వస్తారు? తెలుసుకోవాలి, మేము కూడా పొందాలి అని అనుకుంటున్న వాడే దరిదాపుల్లోకి వస్తారు, గ్రహిస్తారు, పొందుతారు, అదేగా విరాజిల్లుతారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ, ఈ మూడితో కలిసి ఉన్నప్పుడు జీవాత్మ. ఇది జీవము, ఇది జీవాత్మ. ఈ మూడు కలిపి జీవము, లైఫ్. ప్రాణంతో ఉన్న శరీరంతో జీవాత్మ. ప్రాణం లేని శరీరం పక్కన ఉంటే అది ప్రేతాత్మ అవుతుంది. శరీరం చనిపోయింది అనుకోండి, అజ్ఞానంతో ఉన్న ఆత్మ ప్రేతాత్మ అవుతుంది. శరీరంతో ఉన్న ఆత్మ జీవాత్మ, జీవంతో కూడుకున్న ఆత్మ. ఇది సర్వాత్మ. ఈ వేలుతో కలిసినప్పుడు పరమాత్మ అవుతుంది. ఈ కదవకుండా శరీరం వదిలిపెట్టేసినప్పుడు ప్రేతాత్మ అవుతుంది.
చనిపోయిన ఆత్మ, ప్రేతాత్మ తిరుగుతుంటుంది, ఇక్కడే తిరుగుతుంటుంది. నా ఇల్లు, నా కొడుకు, నా పెళ్ళాం, నా మొగుడు అని చెప్పేసి. శరీరం ఉండదు, కానీ మనసు బుద్ధి రెండు ఉంటాయి. చావులో ఏమవుతుంది? శరీరం పోతుంది అంతే, కానీ అదే మనసు ఉంటుంది, అదే బుద్ధి ఉంటుంది. ఇగో నా కొడుకు అని ఆ చూరుని పట్టుకుని వేలాడుతుంటుంది ప్రేతాత్మ. ఆ ఇంట్లోకి ఇంకెవరో వచ్చాడు అనుకోండి, ఇంట్లో దయ్యం ఉందిరా అంటాడు. మరి ఆ ప్రేతాత్మకు తెలిసి నా ఇల్లు కదా, నేను కట్టుకున్నాను కదా, నువ్వెదిగా ఉంటావని చెప్పేసి ఎన్నో సినిమాలు చూసాం అలాంటివి ప్రేతాత్మది. ఆ మంత్రగాళ్ళు వస్తారు, మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు. శాస్త్రం తెలుసుకుంటేనే చింతకాయలు రాలుతాయి. చింత అంటే ఏడుపు, చింతకాయ అంటే ఏడుపు అనే కాయ. వేదాంతం తెలుసుకుంటే కానీ చింతకాయలు రాలవు, మంత్రాలతో చింతకాయలు రాలవు. ఆత్మ, సర్వాత్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రేతాత్మ ఇన్ని ఉన్నాయి. ప్రతి పదానికి వేరే అర్థం ఉంటుంది. ప్రేతాత్మ, జీవాత్మ, సర్వాత్మ, పరమాత్మ అన్నింటిలో ఒకటే వర్డ్ ఉంది, ఆత్మ అనే వర్డ్. ఆత్మ సర్వత్రా ఉంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఆత్మ అనేది పదార్థం సర్వత్రా ఉంది. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు అన్నాడు పోతన. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. ఇంత కథ ఉంది ప్రతి పిరమిడ్ మాస్టర్ వెనకాతలా. అమితాబ్ బచ్చన్ ఒక సినిమా వేయాలంటే ఎన్నోసార్లు రిహార్సల్ చేస్తాడు. ఆ డైరెక్టర్ కట్ 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 అంటుంటాడు, మళ్ళీ సరిగా ఉన్నప్పుడు ఓకే అంటాడు. అలాగే ఎన్నో జన్మలో మనం ఎన్నో ప్రయాసాలు చేసి కట్ 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 అనిపించుకుని చివరి జన్మలో ఓకే అనగా ఈ విధంగా వచ్చాము పిరమిడ్ మాస్టర్స్. ఓకే, షూటింగ్ ఈజ్ ఓవర్, ప్యాక్ ద స్టూడియో, రిలీజ్ ద సినిమా, నో మోర్ కట్స్. అంత పర్ఫెక్ట్గా వచ్చింది యాక్షన్ అంతా. అమితాబ్ బచ్చన్ ఆ వెండి తెర మీద ఎంత రాణించాడో ఈ అసలు తెర మీద అంతగా రాణిస్తున్నవాడే పిరమిడ్ మాస్టర్స్. నానాటి బ్రతుకు నాటకం అని తెలుసుకున్నవాడు, కానక కన్నది కైవల్యం అని తెలుసుకున్నవాడు. ఈ కంటితో కనకుండా ఈ మూడో కంటితో కన్నదే కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యం. కానక కన్నది అంటే ఈ చర్మచక్షుడితో కనకుండా, మనోచక్షుడితో కనకుండా, దివ్యచక్షుడితో కన్నదే కైవల్యము. కైవల్యం అంటే ఒకటే ఉన్న వస్తువు అక్కడ. ఈ ఘటాకాశమే చిరాకాశం అని తెలుసుకోవడమే కైవల్యం. రెండుగా లేవు, ఒకటే అయిపోయాయి. రెండు పక్షులుగా లేవు, ఒకటే పక్షి ఉంది అక్కడ. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిసస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్యత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఇది చాందోగ్య ఉపనిషత్తులో ఉందనుకుంటాను. నాకెంతో ఇష్టమైన శ్లోకం ఇది. అందరూ ఈ శ్లోకాన్ని బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్థితిలో ఉన్నా ఆ పుస్తకం చదివితే బాగుంటుంది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిసస్వజాతే తయోరన్య పిప్పలం స్వాది అత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ, పరమాత్మలందరికీ నా యొక్క ప్రణామాలు. ఎంతమంది లక్షల మంది ఉన్నారో భగవంతులు, భగవాన్లు అయినవాడు పిరమిడ్ మాస్టర్స్ అందరూ నాకు తెలుసు. ఎంత కష్టపడ్డారో, ఎంత ధ్యానం చేశారో, ఎంత జ్ఞానం సంపాదించుకున్నారో, ఎంత ముక్తిలో ఉన్నారో నాకు తెలుసు. ప్రయాణం
ఈ ముక్తి ప్రయాణం ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు, ప్రారంభించి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు, చివరిదాకా కొనసాగించిన వాళ్ళు ఉన్నారు. ముక్తి ప్రయాణం అందరికీ నమస్కారాలు చెప్తూ కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. అదే కదా మనకి పని ఉంది, వేరే పని ఏముంది? ముక్తి పొందిన వాడికి ఇంకేం పని ఉంటుంది? ఇది మనకి పని కూడా కాదు, ఇది లీలా మాత్రంగా ఉంది. ఎవరూ కళ్ళు తెరవరాదు. చేతుల్లో చేతులు పెట్టుకుని హాయిగా కూర్చొని స్థిర సుఖం ఆసనం, పాదాలు రెండు క్రాస్ చేసుకుని శ్వాస మీద ధ్యాస. శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు, శరీరానికి మనకి సంబంధమే లేదు. శ్వాసకి మనకి సంబంధం ఉంది. శ్వాస మీద ధ్యాస. శరీరాన్ని మర్చిపోయి శ్వాసను మాత్రమే గుర్తుంచుకొని దుర్యోధనుడికి చెట్టంతా కనబడుతుంది, కర్ణుడికి ఒక పిట్ట మాత్రం కనబడుతుంది, అర్జునుడికి ఆ యొక్క కనుగుడ్డు మాత్రం కనబడుతుంది. అలాగా పిరమిడ్ మాస్టర్కి ఒక శ్వాస మీదే కనబడుతుంది, ఇంకేది కనపడదు. శరీరం కనపడదు, ఈ చెట్టు కనపడదు. శ్వాస మీద ధ్యాస. అర్జునుడిలాగా ఉండేవాడే కృష్ణుడి దగ్గర చేరుతాడు. దుర్యోధనుడు చేరుతాడా, కర్ణుడు చేరుతాడా? కృష్ణుడి దగ్గరికి ఎవరు చేరుతారు? అర్జునుడు. దుర్యోధనుడు కోరుకోలేదు కృష్ణుడిని, కర్ణుడు కోరుకోలేదు కృష్ణుడిని, కానీ అర్జునుడు కోరుకున్నాడు కృష్ణుడిని, చేరాడు. కోరుకున్న వాడికి కోరుకున్నంత మహాదేవ, కోరుకోని వాడికి కోరుకోనంత. శ్వాస మీద ధ్యాస అంటే ఆ గుడ్డు మీద ధ్యాస, అప్పుడు ఛేదిస్తాడు. శ్వాస మీద ధ్యాస పెట్టినవాడు శ్వాసను ఛేదిస్తాడు. ఛేదించి ఘటాకాశమే చిదాకాశము, చిదాకాశమే ఘటాకాశం తెలుసుకుంటాడు. అన్నతి కాలంలో, అచిర కాలంలో. కనుక శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఒక 10 నిమిషాలు నిజానికి 2 పక్షులు లేవు, ఒకటే పక్షి ఉంది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిసస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాది అత్తి అనశ్నన్ అన్యో అభిచాకశేతి. అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. 4 వేలు ఒకవైపు, 1 వేలు ఇంకోవైపు, ఆ నలుగురు ఒకవైపు. చివరిలో ఆ నలుగురు మోసేది శవాన్ని. ఆ నలుగురు వెరసి శవము, ఆ ఒక్కటే వెరసి శివము. 10 నిమిషాలు హాయిగా కూర్చుందాము, కళ్ళు 2 మూసుకుందాము, అంతర్ముఖులం అవుదాము. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. ఎక్కడికి పోనక్కర్లేదు. శరీరాన్ని మోసుకొని, మనసును మోసుకుని, బుద్ధిని మోసుకుని, ఆ మూడింటిని, ఆ ఘటాన్ని అక్కడే ఉంచి, ఆ ఘటాకాశం చిదాకాశంలో
రెండు ఒకటే అని తెలుసుకోవాలి. దానికి శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రము లేదు. మంత్రం చెప్తున్నామంటే ఇంకా ఘటంతోనే కూడి ఉన్నాం అనమాట. ఎందుకంటే నోటిని ఉపయోగించాలి కదా, లేదా మనసును ఉపయోగించాలి. ఆ రెండు అన్ని కలిపి ఘటమే. శరీరము, మనసు, బుద్ధి మూడు వెరసి ఒక ఘటము. నువ్వు శరీరాన్ని ఉపయోగించుకున్నా, మనసును ఉపయోగించుకున్నా, నువ్వు ఇంకా ఘటంలోనే ఉంటున్నావు. ఘట ఆకాశంలో ఎక్కడ ఉంటుందో. కనుక నో మంత్ర, నో తంత్ర, నో యంత్ర, ఓన్లీ ద బ్రెత్. శ్వాస అనేది ఘటము కాదు, అది మనసు కాదు, అది బుద్ధి కాదు, అది శరీరం కాదు. శ్వాస అంటే శ్వాస. శరీరం కానిది శ్వాస, మనసు కానిది శ్వాస, బుద్ధి కానిది శ్వాస. విశ్వమయ ప్రాణశక్తికి అనుసంధానమైనది శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానము. ఏ శ్వాస అయితే శరీరంలోని అంగం కాదో, ఏ శ్వాస అయితే మనసు యొక్క ఒక వీచిక కాదో, ఏ శ్వాస అయితే బుద్ధి యొక్క ఒక తరంగం కాదో, ఆ శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసతో కూడుకుందాం. శ్వాస పట్ల అత్యాచారం కూడదు, సదాచారం ఉండవాలి. ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరిస్తూ ఉన్నదాంతో మనం ఏకమైపోవాలి. ఇదే మహాసూత్రము, శ్వాస మీద ధ్యాస. ఈ మహాసూత్రానికి కట్టుబడి ఉన్నదే పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈ మహాసూత్రాన్ని అందించడమే పిఎస్ఎస్ఎం యొక్క బాధ్యత, కర్తవ్యము, ఆనందము, ఆరోగ్యం.
ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన విధానము, అదే జ్ఞాన విధానము, అదే ముక్తి విధానం. ఆఖరి 20 సెకండ్లు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే వేదాంతం. వేదాంతం ధ్యానానికి దారితీస్తుంది, ధ్యానం వేదాంతానికి దారితీస్తుంది. రెండు పరస్పరం పూరకాలు. ఇది దానికి దారితీస్తుంది, అది దీనికి దారితీస్తుంది. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం ఫర్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు తీసేస్తూ కళ్ళు రెండు విప్పుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.